సో ఫ్రెండ్స్ ఫైనల్లీ మన తెలుగు టైమ్స్ టీమ్ వచ్చేసి యూ ముంబాని కూడా ఓడించిందని చెప్పుకోవచ్చు. సో మన ప్రో కబడ్డీ సీజన్ 11లో అండ్ ఇప్పుడు దాకా జరిగిన మ్యాచెస్లో కనుక చూసుకుంటే మాత్రం టోటల్లీ డామినేట్ చేసి విన్ అయింది. కానీ ఇప్పుడు కనుక చూసుకుంటే మాత్రం సునిగితే నువ్వా అనేట్టుగా మ్యాచ్ అయితే సాధించింది. లాస్ట్ రైడ్ వరకు అయితే యూ ముంబా సైడ్ అయితే ఉండడం జరిగింది. కానీ లాస్ట్ రైడ్లో వచ్చేసి మనకైతే చేతన్ సాహు వచ్చేసి ఒక టచ్ పాయింట్ అయితే తీయడం జరిగింది. అంటే మనకు బాక్ లైన్ క్రాస్ చేసేటప్పుడు అప్పుడు వచ్చేసి వాళ్ళైతే తొందరపడి మనకైతే ఒక పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది. దాంతో మన తెలుగు టైమ్స్ టీమ్ అయితే హ్యూజ్ విక్టరీ అయితే సాధించింది. మనకైతే ప్రో కబడ్డీ సీజన్ 11లో అది కూడా యూ ముంబా పైన అని చెప్పుకోవచ్చు. కాబట్టి అండ్ ఇక మ్యాచ్ హైలైట్స్ విషయానికి వస్తే మాత్రం మెయిన్గా ఆశీష్ నర్వాల్ అయితే అదరగొట్టాడని చెప్పుకోవచ్చు. ఆ సూపర్ ట్యాకిల్తోనే మనకైతే మ్యాచ్ అయితే టోటల్లీ చేంజ్ అయిందని చెప్పుకోవచ్చు. ఆ సూపర్ ట్యాకిల్ చేసినప్పుడే మీకైతే టోటల్లీ మ్యాచ్ అయితే చేంజ్ అయింది. అండ్ రైడింగ్లో కూడా టోటల్లీ వచ్చేసి మీకైతే అదరగొట్టాడని చెప్పుకోవచ్చు. ఆశీష్ నర్వాల్ తరపున మీకైతే బ్యాకప్ ప్లేయర్స్ వచ్చేసి మీకైతే డిఫెన్స్లో కొంచెం సాగర్ రావల్ కానివ్వండి అండ్ శంకర్ గడే కానివ్వండి వీళ్ళు వచ్చేసి మీకైతే చాలా మంచి ట్యాకిల్స్ అయితే చేయడం జరిగింది. కాబట్టి ఆశీష్ నర్వాల్కి వచ్చేసి మీకైతే కొంచెం బూస్టప్ వచ్చేసి మీకైతే ఉండడం జరిగింది. అండ్ విజయ్ మాలిక్ వచ్చేసి అంతగా పర్ఫార్మెన్స్ అయితే చేయలేకపోయాడు. కాబట్టి అండ్ మంజిత్ కూడా మీకైతే ఆశీష్ నర్వాల్కి సెకండ్ రైడర్ సపోర్ట్ అనేది ఇవ్వడంతో మీకైతే ఈ రోజు వచ్చేసి తెలుగు టైమ్స్ టీమ్ వచ్చేసి ఒక హ్యూజ్ విక్టరీ అయితే సాధించని చెప్పుకోవచ్చు. అది కూడా యూ ముంబా పైన. కాబట్టి చాలా రోజులు అయితే అయింది మనకైతే యూ ముంబా పైన మనకైతే గెలిచి చాలా సీజన్స్ అయ్యాయని చెప్పుకోవచ్చు. కాబట్టి అది వచ్చేసి మనకైతే ఈ సీజన్లో బ్రేక్ చేసేసింది. అది కూడా వితౌట్ పవన్ సరావత్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి అండ్ ఫైనల్గా టైం అయ్యేంత వరకు మనకైతే హార్ట్ బీట్ అయితే కొట్టుకుంటుంది. మనకైతే ఎవరు గెలుస్తారని. అండ్ ఫైనల్లీ మన తెలుగు టైమ్స్ టీమ్ అయితే గెలిచింది. కాబట్టి ఫుల్ హ్యాపీ. అండ్ ఈ విన్ పైన మీరేమనుకున్నారో మీరు తప్పకుండా కింద కామెంట్ చేయండి. అండ్ ఫైనల్లీ ఈ వీడియోకి అయితే చెప్పుకోవచ్చు. కాబట్టి ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.